హాయ్ గైస్ రియాక్షన్ ఆఫ్ తమ్ముడు ట్రైలర్ స్టారింగ్ బై నితిన్ అండ్ వర్ష బొల్లమ డైరెక్టర్ వైస్ శ్రీరామ్ వేణు. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టిన గైస్ మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా మనం ట్రైలర్ గురించి మాట్లాడదాం గైస్. మనం ట్రైలర్ ఓపెన్ చేయగానే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఎలా ఉందంటే త్రిబుల్ ఆర్ లో ఒక సీన్ ఉంటుంది రామ్ చరణ్ అన్నది అలాగే ఉందన్నమాట. బట్ నితిన్ అన్న కటౌట్ సరిపోలేదు అంతే. బట్ డైరెక్షన్ మాత్రం అలాగే ఉంది. అండ్ ట్రైలర్ లో బ్లాక్ అండ్ వైట్ సీన్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి గైస్ చూడటానికి అయితే. అండ్ ట్రైలర్ లో బీజిఎం ఉంది గైస్, చాలా అంటే చాలా బాగుంది. ఐ థింక్ గూస్ జంప్స్ లా ఉన్నాయి ఆ మ్యూజిక్ వింటుంటే, చాలా అంటే చాలా బాగుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో డైలాగ్స్ వస్తున్నాయి. ఆ డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బావున్నాయి. అండ్ ట్రైలర్‌లో వాళ్ళు మాట్లాడుతున్న యాస కూడా చాలా అంటే చాలా బావుంది. ఆ యాస ఏంటంటే ఒక డెప్త్ క్రియేట్ చేస్తుంది మనకి. వినొచ్చు, బావుంది అన్నట్టుగా ఒక డెప్త్ క్రియేట్ చేస్తుంది. విలన్ అయితే ట్రైలర్‌లో చాలా అంటే చాలా తక్కువ చూపిచ్చారు. కాకపోతే తన లుక్స్ అయితే బావున్నాయి చూడటానికి కొంచెం. తన కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, అండ్ తన వాయిస్ కానీ బావుంది. నితిన్ అన్న చెప్పాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, నైట్స్ అయితే మేము షూటింగ్ అయితే చాలా అంటే చాలా రోజులు చేసామనేసి. ఆ నైట్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి గైస్ ట్రైలర్‌లో. నైట్ సీన్స్‌లో కలర్ గ్రేడింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారనమాట. అండ్ ట్రైలర్‌గా ఎమోషన్‌గా అక్క అని తీసుకున్నారు. బావుంది ఆ కాన్సెప్ట్ అయితే. అండ్ ఒక చిన్న పాప కూడా ఉంది. ఆ పాప దగ్గర కూడా ఎమోషన్ వర్కౌట్ అవ్వచ్చేమో. ఆ 2 సీన్స్‌లో అయితే ఎమోషన్ మనకు వర్కౌట్ అవ్వదు. అండ్ ట్రైలర్‌లో ఒక సీన్ ఉంది. ఒక నది ఉంది, 2 కొండలుంటాయి. దాని మధ్యలో సూర్యుడు ఉంటాడు. బావుంది గైస్ ఆ సీను. ఐ థింక్ మూవీ స్టోరీ ఏంటంటే, మన హీరో ఆర్చర్ గేమ్‌లో తోపు. అంటే బాణాలు వేసే గేమ్‌లో తోపు. వాళ్ళ అక్క గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండొచ్చు. ఏదో ఊరిని బాగు చేద్దామనేసి ఆ ఊరికెళ్తుంది. అక్కడ ఏదో ఒక సమస్యొస్తుంది. వాళ్ళ అక్క కోసం మన హీరో వచ్చి ఆ సమస్యని తీరుస్తాడు. ఐ థింక్ అదే అనుకుంటున్నాను గైస్. మీకేమన్నా స్టోరీ ఇలా కాదు ఇంకొకలా ఉంటుందంటే కామెంట్ చేయండి గైస్. అండ్ ట్రైలర్‌లో డ్రోన్ షాట్స్ ఉన్నాయి. అవి కూడా బాగున్నాయి గైస్ చూడటానికైతే. ఎందుకంటే రియల్ లొకేషన్స్‌లో షూట్ చేసినట్టున్నారు. అందువల్ల కొంచెం బాగున్నాయి. అండ్ ట్రైలర్‌లో అయితే మెయిన్ విలన్ చూపిచ్చారు. అతని క్యారెక్టర్ కూడా బాగుంది. అండ్ అతని డైలాగ్స్ బాగున్నాయి మెయిన్‌గా అయితే. ఐ థింక్ మూవీలో సెకండ్ హాఫ్‌లో అయితే ఫైట్ సీన్స్ అయితే గట్టిగానే ఉంటాయనిపిస్తుంది గైస్. అండ్ ఒక సీన్‌లో అయితే శివుడి రిఫరెన్స్ తీసుకున్నారు. బావుందనమాట. అంటే శివుడి సింబల్ అనమాట. అంటే శివుడు శూలం పెట్టి అలా నుంచుంటాడు కదా! ఆ సీన్ ఉంది గైస్. ఆ సీన్ బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ ఎనకాల ఫైర్ వచ్చి కొంచెం బావుందనమాట. మీరు ట్రైలర్‌లో చూసినట్టయితే మన హీరో చుట్టూ ఫైర్ ఉంటుంది. అక్కడ గ్రాఫిక్స్ కొంచెం డల్ అనిపించింది అంతే. ఇంక ట్రైలర్‌లో మొత్తం బావుంది. వీఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్. సో ఓవరాల్‌గా ట్రైలర్ ఎలా ఉందంటే బావుంది గైస్ చూడటానికైతే. ట్రైలర్, వీఎఫ్ఎక్స్, విజువల్స్, గ్రాఫిక్స్ బావున్నాయి పర్లేదు. ఈ మూవీ అయితే జులై 4థ్ థియేటర్‌లోకొస్తుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటో అనేసి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. బై బై.